In the name of Jesus. ప్రియమైన గ్రామ వాస్తవ్యులారా మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నామండి. Today we have come to you with a good news. ఈ రోజు మేము ఎంతో శుభకరమైన వర్తమానంతో మీ దగ్గరికి వచ్చామండి. All over the world we don't have good news, only bad news. ప్రపంచం అంతట్లో చూస్తే మనకి మరి విచారకరమైన వార్తలే కానీ మంచి వార్తలు లేవు. Everywhere we see the death tolls, not people living. చూడండి, ఎక్కడ చూసినా సరే మరణకరమైన విషయాలే కనబడుతున్నాయి కానీ జీవం కలిగిన విషయాలు కనబడట్లే. This world is full of different kinds of diseases. ఈ లోకాన్ని చూస్తే మనము భిన్నమైనటువంటి వ్యాధులతో నింపబడిపోయిందండి. And when diseases come, people die. ఎప్పుడైతే వ్యాధులు వస్తాయో మనుషులు చచ్చిపోతారు. So for remedy, people go to different doctors, they adopt different medicines. ఈ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి మనం భిన్నమైనటువంటి మరి డాక్టర్ల దగ్గరికి మందుల దగ్గరికి పరిగెడతా ఉంటాము. If there is no treatment for diseases, people will die. మనుషులు చచ్చిపోవడానికి కారణమైన ఈ వ్యాధుల దగ్గరికి ఎటువంటి మందులు లేవురా. మరి వాస్తవానికి People spend a lot of money మనుషులు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు just to live for a while. వాళ్ళు కేవలం కొంతకాలం జీవించడానికి ఎంతో ఖర్చు పెడుతున్నారండి. But we have come to you with a good news. కానీ ఈ రోజు మేము మీ దగ్గరికి ఎంతో మంచి శుభవర్తమానంతో వచ్చాము. There is a terrible wages for sin. ఇక్కడ ఎంతో భయంకరమైన విషయం ఒకటి ఉందండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అండి. That is the death. అదే మరణం అండి. See, when people get diseases, they die. ఎప్పుడైతే మనుషులు మరి వ్యాధుల చేత చచ్చిపోతున్నప్పుడు And when they sin also, they will die. వాళ్ళు కేవలం పాపంతో కూడా చచ్చిపోతా ఉన్నారు. The wages of sin of death is the death of second death. చూడండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది అది కేవలం ఈ మరణం మాత్రమే కాదు, రెండవ మరణం కూడా ఉందండి. And this is the terrible death. ఇది భయంకరమైన మరణం. The wages of sin is death. That death is the hellfire punishment. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఇక్కడ చెప్తున్నారు